హాయ్ అండి. ఈరోజు మనం ఫిష్ ఫ్రై ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఒకసారి. ఈ ఫిష్ని శుభ్రంగా నేను కడిగి పెట్టుకున్నానండి. దీంట్లో నిమ్మకాయ, ఉప్పు, పసుపు వేసి మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది మ్యాగ్నేట్ చేసుకొని 1 గంట తర్వాత దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఏమేమి వేయాలనేది ఒకసారి చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు చూడండి: కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ధనియాల పౌడరు, పెరుగండి, నిమ్మకాయ అండి. ఇప్పుడు ఇవన్నీ ఇందులో వేసి కలుపుకుందాం అండి. ఇది ఫ్రై కాబట్టి ఎక్కువ పట్టదండి, కొంచెం అర స్పూన్ వేసుకుందాం అండి. తర్వాత కారం వేసుకుందాం. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి, 1 స్పూన్. కొంచెం పసుపు వేసుకుందామండి. ఇంట్లో కొంచెం పెరిగేసుకోవాలండి. పెరిగేసుకోవటం వల్ల ఏంటంటే నీసు వాసన రాదు, మళ్ళీ బాగుంటుంది టేస్ట్ కూడా. ఇంట్లో కొంచెం ధనియాల పౌడర్ వేసుకుందామండి. ఇంట్లో ఇప్పుడు నిమ్మకాయ పిండుకుందాం. ఇంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందామండి. ఇప్పుడు ఇదంతా ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకుందాం. ఇదంతా ముక్కలకి పట్టేలాగా బాగా కలిపి పెట్టుకోవాలండి పక్కన. 1 గంట కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి, లేదంటే బయట పెట్టుకున్నా సరే అండి. ఇదంతా బాగా ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలండి. చూసారు కదండి, ఇదంతా కలిపేసుకున్నాం మనం. దీన్ని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం. 1 గంట తర్వాత దీన్ని డీప్ ఫ్రై చేసుకుందాం. ఇది నూనె కొంచెం బాగా కాగిన తర్వాత ఫిష్ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకుందామండి. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు ఈ ఫిష్ ముక్కలు ఇందులో వేసుకొని ఫ్రై చేసుకుందాం అండి. ఆయిల్ మరీ వేడిగా ఉండకూడదండి, ఎందుకంటే ఆయిల్ బాగా వేడైనప్పుడు వేస్తే ఏమవుతుందంటే ఇది పైనంతా మాడిపోతుంది, లోపలేమో ఫ్రై అవ్వదు. అందు గురించి ఇలా వేసుకోవాలండి. బాగా ఎక్కువ వేసేయకూడదండి, ఫ్రీగా ఉడికేటట్లుగా వేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత మనం కొంచెం అటు ఇటు తిప్పుకోవాలి, ముక్క అన్ని వైపులా ఫ్రై అయ్యేటట్టుగా. చూడండి, ఇలా వేగుతూ ఉంటుంది. ఇది మంట ఎక్కువలో పెట్టుకోకూడదండి, మీడియంలో పెట్టుకోవాలి. మంట ఎక్కువ ఉన్నా కూడా బాగా ఫ్రై అవ్వదండి, పైన కలర్ వస్తుంది కానీ లోపల ఫ్రై అవ్వదు. అందు గురించి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి, 2 వైపులా అటు ఇటు తిప్పుతూ. చూసారు కదండి, బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ఇవన్నీ తీసేసుకున్నాం. చూసారా ఇంత మంచి కలర్ వచ్చింది, బాగా ఎర్రగా ఫ్రై అయింది. చూడండి ఎంత బాగా ఎర్రగా ఫ్రై అయిందో. మీకు కనుక నచ్చితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి, ఎలా వచ్చినాయో మీరు కామెంట్ చేయండి.